హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో 9వ విద్య రాజమాతాంగి అమ్మవారు. అసలు ఈ పేరు పలుకుతేనే ఒళ్ళంతా గగులు పుడుతుంది. అంతటి అద్భుతమైనటువంటి నామస్మరణ రాజమాతాంగి అమ్మవారు. ఈ తల్లికి బిడ్డలన్నా, అమ్మవారిని ఆరాధించే వాళ్ళన్నా, భగవన్నామస్మరణ చేసేవాళ్ళన్నా అతీతమైనటువంటి ప్రేమ. దీనితో పాటుగా భార్యాభర్తల ఇరువురిలో కూడా, కుటుంబ మధ్యమంలో కూడా, కుటుంబం యొక్క అన్యోన్యతగా ఎవరైతే ఉంటారో ఆ తల్లే తిరిగి ప్రేమించగలిగేటువంటి శక్తి రాజమాతాంగి అమ్మవారికి ఉంటుంది. ఈ రాజమాతాంగి అమ్మవారు నలుపు రంగు వర్ణంలో ఉంటారు. నలుపు రంగు వర్ణంలో ఉండి ఎరుపు రంగు చీరను ధరించుంటారు. ఎందుకనంటే వచ్చేటువంటి సమస్యలతో నీ ప్రాణాలేమీ పోవు, దానికి నేను అడ్డం వేస్తాను అని చెప్పి సకల దేవతలకు రాజ్యాధిపతి అయినటువంటి దేవత ఈ రాజశ్యామల అమ్మవారు. చాలా చోట్ల మనం చూస్తుంటాం, స్వార్థంతో కూడుకున్నటువంటి ఉపాసన కానీ చేస్తే మన శిరసు 1000 ముక్కలతో పగిలి మనం మరణిస్తాం. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ దేవత అయినా, ఏ సాధన అయినా లోక కళ్యాణార్థం కోసమే, 10 మంది బాగుండాలని మనం చేయగలిగినప్పుడు రాజశ్యామల సాధనలో కానీ, రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోవడంలో కానీ, రాజశ్యామల అమ్మవారి నామస్మరణలో చేయడం కానీ మనకు కావలసినటువంటి కనీసపు అర్హత దేశం కోసమా లేదా ధర్మం కోసమా మనం మరణించాలి. ఈ రెండు మనం చేయగలగాలని అనుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి, అంటే తల్లిని సాక్షాత్తు కూర్చోపెట్టగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి సాధకుడికి మాత్రమే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం దక్కుతుంది. మరి రాజశ్యామల అమ్మవారు మనం పిలవగలిగితే వచ్చేస్తారా? చెప్పగానే మన మాట వినేస్తారా అని అంటే, అమ్మ రాజమాతాంగి అమ్మవారు, అమ్మలకి రాజ్యాధిపతి అయినటువంటి ఆ రాజశ్యామల అమ్మవారిని మనం దర్శించుకోవాలి అని అంటే ఎంతో కఠినాత్మమైనటువంటి సాధనను మనం చేయగలగాలి. మరి ఇది చేయగలగాలి అని అంటే హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎన్ని చేసినా తల్లికి సంతృప్తినివ్వదు. ఎందుకనంటే ధర్మ ప్రయాణం ఎక్కడైతే ఉందో, చేసే పనుల్లో ధర్మం ఎక్కడైతే ఉన్నదో, ఎవరైతే ధర్మంగా నడుచుకుంటున్నారో వారి చెయ్యి మాత్రమే అమ్మవారు పట్టుకుంటారు. అంతే తప్ప నేను అధర్మంగా వెళుతూ నాకు రాజ్యాధికారం కావాలి, నేను అధర్మంగా వెళుతూ ఈ యజమానురాలను అవ్వాలి, నేను అధర్మంగా వెళుతూ ఈ బంగళా కొనుక్కోవాలి, నేను అధర్మంగా వెళుతూ ఈ కారు కొనుక్కోవాలంటే ఏది మనం ఆశించలేము. అమ్మవారి యొక్క శాసనానికి ఖచ్చితంగా గురవుతుంటాం. అందుకని రాజశ్యామల అమ్మవారిని ఆరాధించటానికి ప్రప్రదమైనటువంటిది నామస్మరణ రావాలి. అమ్మా నీవే నా ప్రాణమమ్మా, ఈ దేహం మొత్తం నీ పాదాల చెంతను ఉంచుతున్నానమ్మా అని చెప్పగలగాలి. ఏది ఆశించకూడదు, దేని మీద కూడా వ్యామోహం ఉండకూడదు. వీటన్నింటిని త్వజించగలిగితేనే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దక్కుతుంది. ఇప్పటికీ కూడా మీరు చూసుంటారు, ఈ ప్రపంచం మొత్తంలో రాజశ్యామల అమ్మవారి దగ్గర ఎవరైతే స్వార్థంగా ప్రయాణాలు చేస్తారో వారు ఎంత నాశనం అయిపోయి ఉంటారో కూడా. అందుకని దేవతల భాషలో ఎప్పుడూ కూడా నాశనం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఏ వరం కావాలన్నా ఇస్తుంది. అందుకని ఇక్కడ దేవతలో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి అని అంటే ఖచ్చితంగా సముద్ర తీరమై ఉండాలి. సముద్ర తీరాన లేకపోతే ఎక్కడన్నా నిర్మానుష్య ప్రాంతాన, అంటే ఏ శబ్దము వినికిడి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో మాత్రమే అమ్మవారిని సాధన చెయ్యాలి. ఈ సాధన చెయ్యాలనుకునేటువంటి సాధకులకు ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉండి తీరాలి. గురువు అనుగ్రహం తీరాలనంటే, రాజశ్యామల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అనంటే ఖచ్చితముగా గురువు యొక్క సాక్షాత్కారం పొంది ఉండాలి. ఎవరు పొంది ఉంటారు గురు సాక్షాత్కారం అంటే? గురువు సాధకుడు యొక్క చెయ్యి పట్టుకోగలిగి ఆ మంత్రాన్ని ఇవ్వగలిగితే ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రమే లభిస్తుంది. గురువు అనుగ్రహం తెలియకపోయినా, గురువు దగ్గర గురుద్రోహం చేయటానికి ప్రయత్నం చేసిన, గురు దర్శనార్థమై నువ్వే సర్వస్వం గురుదేవా, నీవే నన్ను కాపాడాలని మనం వెళ్ళినా, అమ్మా నీకే నేను సర్వస్వం అర్పిస్తున్నాను, నాకు ఈ రాజ్యాధికారాన్ని ఇవ్వమ్మా అని మనం అడిగినా ఆ తల్లి కనికరించదు. అందుకని ఈ తల్లికి ఇష్టమైనటువంటి మహానివేదన ఏమిటనంటే దేహతర్పణ. అంటే అమ్మా నేను ఏదైతే వాగ్దానాన్ని నీ ముందు చేస్తున్నానో ఆ వాగ్దానాన్ని కానీ నేను తప్పితే నా శిరసు
నువ్వు ఖండించవచ్చమ్మా అని చెప్పి ఆ తల్లికి ప్రమాణం చేస్తుంటాం. అందుకని రాజమాతాంగి అమ్మవారి దగ్గర కథం దేవా కదా వర్ధ తారా వర్ధన మండిత కదా రాజ్యం మహాదేవి అపశృతిహస్తన ఏకదేవా మహాదేవా సాదా మర్ధన మండిత అని చెబుతుంటారు. అమ్మా ఎన్నో వ్యయప్రయాసాలు కూడుకున్నానమ్మా, నిన్ను నేను ఆరాధన చేస్తున్నాను. ఎక్కడైనా కానీ నేను పొరపాటు చేసి నిన్ను ఆరాధన చేసి అధర్మంగా కానీ నేను ప్రయాణం చేస్తే నా శిరస్సు తప్పనిసరిగా నువ్వు ఖండించాలమ్మా, ఇదే శాసనం చెప్పి నువ్వు ప్రమాణం చేయి. ఖచ్చితంగా ఆ తల్లిని ఏ వారు అడిగినా ఇచ్చేస్తుంది. అంత గొప్ప కరుణామూర్తి ఈ తల్లి. అయితే ఈ తల్లికి ఇష్టమైనటువంటి ఒక లోహం ఉంటుంది. రాజమాతాంగి అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క ముక్కెర ఏదైతే ఉందో అది వెండి లోహంతో ఉంటుంది. అలా వెండి లోహంతో నువ్వు ఏ దేవతకైనా సరే ముక్కెరను కానీ సమర్పించగలిగితే రాజమాతాంగి అమ్మవారి దర్శనం మనకు దక్కినట్టే. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తియుక్తులతో కూడుకున్నటువంటి అమ్మను మనం దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో? అందుకనే లోక కళ్యాణార్థం కోసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఏదన్నా ఉందని అడిగితే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అలాంటి శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9 రోజులు కూడా నిత్యము అమ్మవారి దగ్గరకు వెళ్ళి నేరుగా అమ్మవారి యొక్క ముక్కెరను దర్శనం చేసుకోగలిగితే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు దక్కుతుంది. ఈ 9 రోజుల్లోనే నువ్వు ఏ సమస్య గురించి అయితే రాజ్యాధికారం చేయాలనుకుంటున్నావో ఖచ్చితంగా అధిష్టానం నీ సొంతమవుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తి ప్రసన్నరాలు రాజశ్యామల అమ్మవారు. మరి ఈ అమ్మవారికి ఎంతో వేద పఠనంతో కూడుకున్నటువంటి మహాయాగాలు నిర్వహిస్తేనే కానీ అమ్మవారు శాంతపరిచి అమ్మవారు మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చరు. కానీ ఈ తల్లిని పిలవగానే మనకి ఏ కోరికైనా సరే నెరవేరిపోతుంది. అందుకని రాజశ్యామల అమ్మవారిలో ఓం హం సం మహా హం రాం కాం క్లీం రాజశ్యామల హం హం కురు స్వాహ. ఇది ఈ మంత్రాన్ని అమ్మవారికి నివేదన పెట్టేటప్పుడు ధ్యానం చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉన్న సత్వరమే పరిష్కార మార్గం అవుతాయి. రాజశ్యామల అమ్మవారిని అనుగ్రహాన్ని పొందడం కోసం మీరు గమనించండి, దేవాలయానికి వెళ్తుంటాం, రికమెండేషన్లతో వెళ్తుంటాం. నేను పలానా వాళ్ళ తాలూకా అండి, నాకు దర్శనం కావాలి. అమ్మ దగ్గర దర్శనము ఎంతసేపు మనం వెయిట్ చేయగలిగితే అంత అనుగ్రహాన్ని పొందుతుంటాం. అందుకని దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తొందరపాటు తగదు. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారిలో ఎంత శీఘ్రంగా అయితే అమ్మవారు వరాన్ని ఇస్తుందో అంతే శీఘ్రంగా మనం శిక్షిస్తుంది కూడా. ఎందుకంటే ఈ దేవతలకు రాజ్యాధిపతి రాజశ్యామల అమ్మవారిని దర్శించేటప్పుడు, అమ్మవారి నామస్మరణ చేసేటప్పుడు, అమ్మవారి గురించి మాట్లాడేటప్పుడు, అమ్మవారి యొక్క వైభవం తెలుసుకునేటప్పుడు, అమ్మవారి యొక్క సాధన యొక్క గొప్పతనం తెలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన మనసుని మంత్రంగా మార్చి, మన దేహాన్ని తంత్రంగా మార్చి, మనం ఎంచుకున్నటువంటి ప్రదేశాన్ని యంత్రంగా మార్చి అమ్మవారి యొక్క వరాన్ని పొందాలి తప్ప మనము అడ్డదారుల్లో వెళ్ళి శీఘ్రంగా త్వరగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి కుతలమైనటువంటి బుద్ధితో కానీ మనం ప్రయాణం చేస్తే అమ్మవారి మోక్షము మనకి ఎప్పటికీ దక్కదు. కాబట్టి అత్యంత విలువలతో కూడుకున్నటువంటి సాధన విద్య ఏదైనా ఉన్నదానంటే రాజశ్యామల అమ్మవారే. ఈ తల్లికి ఒకటి చెప్తాను మీకు, మీరు గమనించండి. మీ ఊర్లో నిత్యము రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు వస్తూ ఉన్నప్పుడు ఊరిని కాపాడుకోవడం కోసం ఒక దేవత ఉంటుంది. ఆ దేవత ఎవరై ఉంటారు? శీతలాంబ అమ్మవారు. ఆవిడ నడిబొడ్డులో ఉంటారు. ఆవిడ పని ఏమిటనంటే ఊరిలోనికి మహమ్మారి రాకుండా అందరూ కూడా బాగుండాలి, చల్లగా ఉండాలని చెప్పి శీతలాంబ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈ శీతలాంబ అమ్మవారి అనుగ్రహం పొందాలి అని అంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప ఆ తల్లికి తెలిసి ఉండాలి. ఇది తెలియాలనంటే ఆ ఊరిని పరిరక్షిస్తున్నటువంటి అమ్మ గ్రామదేవత పోలేరమ్మ. అంటే మనము అనేక నామాలతో పిలుస్తుంటాం. పోలేరమ్మ, అంకాలమ్మ, శుంకాలమ్మ, సుంకుళ్ళమ్మ, ఇలా అనేక రకాలతో అమ్మవారిని మనం పిలుస్తుంటాం. కానీ ఊరి పొలిమేరలో కూర్చున్నటువంటి అమ్మవారు ఊరిలోనికి ఉగ్రభూతాలు రాకుండా ఆవిడ అక్కడ కాపలా కాస్తూ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉండాలని అర్ధరాత్రి పూట నడుచుకుంటూ శీతలాంబ అమ్మవారి దగ్గరకు వచ్చి సాక్షాత్తు శివానుగ్రహాన్ని ప్రతి ఇంటికి అందించాలని చెప్పి, ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా యోగంగా ఉండాలని చెప్పి శీతలాంబ అమ్మవారు నడిబొడ్డులో వెలుస్తారు. మరి ఈ అమ్మవారిని ఎవరైనా సంపూర్ణంగా ఆరాధిస్తున్నారా?
లేదే. మరి ఈ సంపూర్ణంగా ఆరాధించినటువంటి ఈ అమ్మవారి అనుగ్రహం మనం పొందలేనప్పుడు ఆ ఊరిలో రాజ్యాధికారాలు ఏది శాశ్వతం కావు. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఎవరైతే రాజ్యాధికారం కోసం ఆశపడతారో, ఎవరైతే రాజ్యం సుభిక్షంగా ఉండాలని రాజు ప్రయాణం కోసం ప్రయాణం చేస్తారో, ఎవరైతే ఊరు బాగోగులు చూసుకుంటారో వారికి శీతలాంబ అమ్మవారి అనుగ్రహం ఎంతైతే ముఖ్యమో రాజశ్యాంబల అమ్మవారు కూడా అంతే ముఖ్యము. కాబట్టి ఈ తల్లికి ఇష్టమైనటువంటి మహానివేదనను ఎలా సమర్పించాలి, ఏం చేయాలి అని అంటే, ఈ తల్లికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి నైవేద్యం గుమ్మడికాయలతో చేసినటువంటి నైవేద్యం. అంటే రాజశ్యామల అమ్మవారికి గుమ్మడికాయలను పుర్రెలుగా మార్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా ఏ సాధకుడైతే సాధన చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం గురువులతో ప్రయాణం చేస్తారో, ఎక్కడైతే మంత్రాన్ని సద్వినియోగం చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహం తప్పనిసరిగా దక్కుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.